ఉగ్రదాడిపైన హీరో విజయ్ దేవరకొండ హాట్ కామెంట్స్ చేశారు. రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ఇండియాదే, కశ్మీరులు మనవాళ్లే అంటున్నారు విజయ్ దేవరకొండ. ప్రాపర్ ఎడ్యుకేషన్ లేక ఇలా బిహేవ్ చేస్తున్నారు. నా కొడుకులని ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇప్పించాలి, వాళ్ళ బ్రెయిన్ వాష్ కాకుండా చూసుకోవాలి. వాళ్ళకే విరక్తి వచ్చి పాకిస్తాన్ ప్రభుత్వం మీద తిరగబడతారు. నా కొడుకులకు బుద్ధి లేదంటూ విజయ్ దేవరకొండ ఈ కామెంట్స్ చేశారు. నటుడు సూర్య నటించినటువంటి సినిమాకి సంబంధించిన ఫంక్షన్లో విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పిన మాటలో కూడా ఒక రకంగా వాస్తవమే ఉంది. చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట ఏంటంటే, అక్కడ ఎడ్యుకేషన్ లేక, ఎంప్లాయ్మెంట్ లేక, కాంట్రాక్చువల్ అగ్రిమెంట్లో చాలామంది కూడా ఉపాధి అవకాశాల కోసం వాడేవాడు పాకిస్తాన్ వాడు డబ్బులు ఇస్తానంటే మన వాళ్ళని మనం చంపేసుకున్న పరిస్థితి దారితీసింది. ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకనే, ప్రాపర్గా వారికి ఎంప్లాయ్మెంట్ లేకనే ఈ యొక్క సిచ్యువేషన్ తలెత్తుందనేది చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట. అది విజయ్ దేవరకొండ కూడా మాట్లాడుకొచ్చాడు నిన్న ఒక సినిమా ఫంక్షన్లో. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఇప్పుడు కశ్మీర్లో ఇట్లాంటివి అవుతున్నాయి కదా, దానికి కూడా సొల్యూషను ఆ కొడుకులకి ప్రాపర్గా ఎడ్యుకేషన్ ఇప్పించి ఇట్లా బ్రెయిన్ వాష్ కాకుండా ఏం సాధిస్తారో నేను చెప్తున్నా. కశ్మీర్ ఇండియాదే, కశ్మీరీస్ మనోలే. నేను 2 years బ్యాక్ ఖుషి అప్పుడు కాశ్మీర్లో షూట్ చేసిన. నాకు ఎంత మంచి మెమరీస్ ఉన్నాయో వాళ్ళతోని. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్ళు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో. ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు. పాకిస్తాన్ వాళ్ళకే విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు. ఇట్లనే కంటిన్యూ అయితే అసలు 500 years బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు. మనము we should stand united as people, love each other. India, we will, as people, we need to always move forward, stay united. Education is super key. కశ్మీరీస్ మన వాళ్ళే, కశ్మీర్ కూడా మనదే అంటూ విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు హాట్ టాపిక్గా మారాయి. అయితే ప్రస్తుతమైన మాటల వెనుక నిజంగా కొంత లోతులో కనుక ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ వారందరికీ ఉపాధి అవకాశాలు లేక, తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేక చాలామంది కూడా ఏదో జిహాద్ అని చెప్పే పేరిట, ఒక మతాన్ని పేరిట, ఒక బ్రెయిన్ వాష్ చేసి యువకులందరినీ కూడా తప్పుదో పట్టించి వారికి డబ్బులు ఇచ్చి కాంట్రాక్చువల్ ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నారు. అక్కడికి వెళ్తే డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. మీరు కనుక గమనిస్తే ఎవరైనా కనుక ఇటీవలి కాలంలో అటువంటి ప్రాంతాలకు కానీ అటువంటి ఏరియాస్ కానీ వెళ్ళుంటే కనుక వారు గన్ పట్టుకొని తిరిగితే వాళ్ళకి రోజు డబ్బులు వస్తాయి. లేదు అనుకుంటే కనుక వారికి డబ్బులు రావు. ఇక్కడ వాళ్ళతో కాంట్రాక్చువల్ ఎలా ఉంటుందని అంటే చాలామంది ఎక్స్పర్ట్స్తో ఆర్టీ కూడా మాట్లాడించే ప్రయత్నం చేసింది. మేజర్లతో మాట్లాడడం, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడడం, చాలామంది ఆర్టీవీతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో మనకు కొన్ని విషయాలు తెలిసిన అంశాలు ఏంటంటే, కాంట్రాక్చువల్ ఉగ్రవాదులు వాళ్ళంతా కూడా, కాంట్రాక్చువల్ ఉగ్రవాదులు అంటే వారందరికీ ఉపాధి లేక, తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేకపోతే డబ్బులు లేక, ఏం లేక ఒక మతం పేరిట వారందరినీ బ్రెయిన్ వాష్ చేసి లాగేస్తూ ఉంటారు. వారికి శిక్షణ ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఎట్లా ఉంటుందనంటే, భారత ఆర్మీ పైన గన్ కాలిస్తే ఒక రేటు, సివిలియన్స్ పైన కాల్పులు జరిపితే ఇంకో రేటు, ఇలా ఒక్కొక్క హైరార్కీ, ఒక్కొక్క ప్రోటోకాల్కి సంబంధించిన వ్యక్తి పైన దాడి చేస్తే ఒక్కో రేట్ అంటూ కూడా ఆ పాకిస్తాన్ పాపిస్టి కుక్కలు, పాకిస్తాన్ దుర్మార్గులు, ఈడియట్స్, స్కౌండ్రల్స్ వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులకు ఆశపడి వీళ్ళంతా ఇలాగ తయారవుతూ ఉంటుంటారు. ఈ పాపిస్టి కుక్కలు ఇచ్చేటువంటి సొమ్ము కోసం మన తిండి తిని, మన దగ్గర నీళ్ళు తాగి, మన దగ్గర ఉండేటువంటి ఈ దుర్మార్గులు, ఈ కుక్కలు, ఈ పెంపుడు కుక్కలు మన పైన దాడులు చేస్తున్నాయి. సో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు కూడా అవే. వారికి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అది కూడా ఇవ్వాలంటే ఈ కుక్కలన్నింటి కూడా ముందుగా బ్రెయిన్ వాష్ చేసిన దాంట్ నుంచి వారిని బయటికి తీసుకురావాలి. వారు ఎప్పుడు కూడా ఒకే ఆలోచనలో ఉంటూ ఉంటారు. జిహాద్ అంటూ ఉంటారు. వాళ్ళు ఒకే ఆలోచనలో ఉంటూ ఉంటారు. అక్కడ కాశ్మీర్ అనేది మాది అంటూ ఉంటారు. కాశ్మీర్కి భారత్కి ఎటువంటి సంబంధం లేదంటూ ఉంటూ ఉంటారు. ఎటువంటి దుర్మార్గమైనటువంటి వారి యొక్క మైండ్లో ఆలోచనని తీసివేయాలి ఫస్ట్గా. ఆ తర్వాత వారిని ఎడ్యుకేట్ చేసి మన వైపు తిప్పుకోవాలి. అప్పుడే ఇక్కడ భారత్ పైన యుద్ధం కాదు, వాళ్ళలో వాళ్ళే గొడవ పెట్టుకొని వాళ్ళే చంపుకునే అవకాశం ఉందని విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు నిజమే. అది ఒక రకంగా లోతుగా ఆలోచిస్తే నిజమేగానే అవి మనకు నగ్న సత్యాలుగా తెలుస్తున్నాయి. మరి ముఖ్యంగా అక్కడ ఎడ్యుకేషన్ లేకపోవడం కూడా ప్రధాన కారణంగా కనబడుతోంది. సో ప్రస్తుతం అటు పీఓకేని టెర్రర్ క్యాంప్స్ లేపేసే పనిలో భారత ఆర్మీ నిమగ్నమై ఉంది. ఇంటర్నేషనల్ బార్డర్ చుట్టూ బీఎస్ఎఫ్ సిద్ధంగా ఉంది. ఎల్ఓసి వెంట కూడా చాలా వరకు ఖాళీ చేస్తున్నారు భారత ఆర్మీ. ఇవన్నీ సంకేతాలు కూడా ఇకపైన పాకిస్తాన్
భారత్ పేరెత్తాలంటేనే లాగులు తెరిచిపోవాలి, వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ గుండెలో రైళ్లు పరిగెట్టాలి. అదాపాతాలని తొక్కే సమయం ఆసన్నమైంది. చూద్దాం. నేను 2 years బ్యాక్ ఖుషి అప్పుడు ఇప్పుడు కాశ్మీర్లో ఇట్లాంటివి అవుతున్నాయి కదా, దానికి కూడా సొల్యూషను ఆ కొడుకులకి ప్రాపర్గా ఎడ్యుకేషన్ ఇప్పించి ఇట్లా బ్రెయిన్ వాష్ కాకుండా ఏం సాధిస్తారో నేను చెప్తున్నా. కాశ్మీర్ ఇండియాదే, కాశ్మీరీస్ మనోలే. నేను 2 years బ్యాక్ ఖుషి అప్పుడు కాశ్మీర్లో షూట్ చేసిన, నాకు ఎంత మంచి మెమరీస్ ఉన్నాయో వాళ్ళతోని. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్ళు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో. ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు, పాకిస్తాన్ వాళ్ళకే విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు. ఇట్లనే కంటిన్యూ అయితే అసలు 500 years బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు. మనము we should stand united as people, love each other. India, we will, as people, we need to always move forward, stay